గుప్త నిధుల తవ్వకాల ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. ఏకంగా పూడ్చిపెట్టిన శవాలను వెలికితీస్తున్నాయి. డెడ్ బాడీల నుంచి ఎముకలను వేరు చేసి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. కొమరంభీం జిల్లాలో సమాధులను తవ్వుతున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. బెజ్జూరు మండలం హేటిగూడకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 16న చనిపోయాడు. ఆ మరుసటి రోజు శవాన్ని సమాధి చేశారు బంధువులు. పూడ్చిపెట్టిన కొద్ది రోజులకు సమాధి నుంచి దుర్వాసన రావడం గమనించారు కుటుంబ సభ్యులు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాధిలో నుంచి శవాన్ని బయటికి తీశారు దుండగులు. చేతులు, కాళ్లను కోసి ఎముకలను తీసుకెళ్లారు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై అనుమానం రావడంతో అడిగేందుకు ఇంటికి వెళ్తే ఎదురు తిరిగాడు. అతని ఇంటికి కొద్ది రోజులుగా కార్లలో కొత్త వ్యక్తులు రావడం గమనించారు స్థానికులు. ఈ క్రమంలో ఆ వ్యక్తులు సైతం అడిగిన వాళ్లపైన దాడి చేసేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు కథ బయటపడింది. రెండు కాళ్ళ బొక్కలు, రెండు చేతుల బొక్కలు. ఆయన 15 రోజులైతే మంత్రాలకు పని చేస్తాయి, అక్కడికత్తాయని అన్నారు. హేటిగూడకు చెందిన రావూజీ ఇంటికొచ్చారు 4 వ్యక్తులు. శవం ఎముకలతో తాంత్రిక పూజలు చేస్తామని అతన్ని నమ్మించారు. క్షుద్ర పూజలు చేసి గుప్త నిధులను తవ్వి తీస్తామని చెప్పారంటున్నారు స్థానికులు. సమాధిని తవ్వటం, శవం చెల్లాచెదురుగా పడి ఉండటంతో భయాందోళన చెందుతున్నారు జనం. మా కాక సమాధిని తోడి చేతులు ఇంత తీసుకెళ్లిరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు అమాస కదా, ఇప్పుడు అమాసాని వాళ్ళకు ఉపయోగపడతాయని మంత్రాలు చేయని కానీ తీసుకెళ్లారు. ఇక మృతుడి భార్య ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు 5 సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. గత కొన్ని రోజుల నుండి బెజ్జూరు మండలంలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాల కొరకు ప్రయత్నిస్తున్నారు. అంటే వాళ్ళకు తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎముకల నుండి తీసుకొని పూజ చేస్తే, క్షుద్ర పూజలు చేస్తే బంగారం కనబడుతుందని, గుప్త నిధులు కనబడతాయని, తర్వాత అతిథ శక్తులు వస్తాయని. అయితే సమాధిని తవ్వి శవం ఎముకలు ఎత్తుకెళ్లే ముఠా పోలీసులకు చిక్కడంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మూఢనమ్మకాలతో ఇలాంటి పనులు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.